భర్త కడుతున్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పైన కనిపిస్తున్న అంటే తన సొంత భర్తనే చంపేసుకుంది ప్రియుడితో కలిసి. చూస్తున్నారు కదా, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కూడా సొంత మొగన్లను చంపుకుంటున్నారు ఇప్పుడు నాడులు. నిజామాబాద్ జిల్లాలో సౌమ్య అనే మహిళ తన భర్త పడుకున్న సమయంలో టవాల్ తోని ఊరేసి చంపేసి నా మొగడు రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని నమ్మించబోయి పోలీసులకు అయితే దొరికిపోయింది. ఇంకా మొగోడికి ఎక్కడ స్వేచ్ఛ ఉంది చెప్పండి పోయి. అసలు పెళ్లి చేసుకుందామన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది ఈ జనరేషన్ లో ఆడోళ్ళని చూస్తుంటే భయపడి. అసలు ఒక మొగోడు ఇన్సూరెన్స్ ఎందుకు కడతాడు? తన ఫ్యామిలీ కోసమే కడతాడు కదా. తనకు పొరపాటున ఏమన్నా అయితే తన పిల్లలు బాగుండాలి, తన పిల్లం బాగుండాలనే కడతాడు కదా. తన ఫ్యామిలీ బాగుండాలని కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఇన్సూరెన్స్ డబ్బులు కడితే ఇప్పుడున్న జనరేషన్ లో ఇట్లా చేస్తున్నారు ఆడోళ్ళు. అన్న మీ అందరికి చెప్తున్న, ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరైతే కడతారో వాళ్ళు కొంచెం జాగ్రత్త. డబ్బుల కోసం కకృతి వాడి, ప్రియుడి కోసం కకృతి వాడి సొంత మొగన్ని కూడా చూస్తలేవు ఈ జనరేషన్ లో. అందుకే కొంచెం జాగ్రత్త అని చెప్తున్నా. ఫైనల్ గా నేను ఆడోళ్ళందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నన్ను తప్పు అర్థం చేసుకోకుండా. నీకు డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్, ఉంచుకున్న మీద ఉన్న ఇంట్రెస్ట్ సొంత మొగని మీద ఇష్టపడి పెళ్లి చేసుకుంటావు చూడు, వానిపైన అంత ఇంట్రెస్ట్ చూపించినావు అనుకో మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలి తెలుసు కదా, తొందరగా షేర్ చేయి. ఎందుకంటే ఈ వీడియో చూసి కొంచెం జాగ్రత్త వాడి బతికుంటాడు.